నేను ఇవాళ ఒకటే మాట అడుగుతున్నా, సోదరుడు సుధీర్ అన్న, నేను ఏమన్యాయం చేసిన సుధీర్ అన్న? నా ఎన్నికలు ఇచ్చిపెట్టుకొని నీకీడ అత్యవసరం ఉంది, ఈడ పరిస్థితి బాగలేదు, కేసీఆర్ దౌర్జన్యం చేస్తున్నాడు, రామ్మోహన్ గౌడ్ వసూళ్లు చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న రామ్మోహన్ గౌడ్ రౌడీజాన్ని తట్టుకోవాలంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కల్పించాలి. నువ్వు రావాలి అని అడిగితే ఒక సోదరుడుగా, మిత్రుడుగా, నాకు నా నియోజకవర్గంలో పోటీలో ఉన్న, కష్టాలలో ఉన్న, పోలీసుల దాడులు జరుగుతున్నా సగం దినం రాత్రి 10 గంటల వరకు వీళ్ళకొచ్చి పెద్ద పెద్ద నాయకులకు కూడా ఒక్క సభకే సమయం ఇచ్చిన నేను సోదరుడు సుధీర్ అన్నకు 3 సభలు చేసి పెట్టిన నిజమా కాదా? ఇక్కడున్న కార్యకర్తలారా మీరు చెప్పండి. రాత్రి 10 వరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైనా పర్వాలేదని చెప్పి చంపపేట్ల 10 గంటల తర్వాత కూడా నీకోసం ఎన్నికలలో ప్రచారం చేసిన మాట వాస్తవమా కాదా? ఇదే కార్యకర్తలు చూసిండ్రు. ఇక రెండో మాట అడగదలుచుకున్న సుధీర్ అన్న, నేను మొన్న జరిగిన ఎన్నికలలో 4 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు కుటుంబ పాలనకు, అవినీతికి, అరాచకత్వానికి, నియంతృత్వ పోకడలకు, పేద ప్రజల భూములు గుంజుకుంటుంటే భూసేకరణకు వ్యతిరేకంగా, మిర్చి రైతుల గిట్టుబాటు ధర కోసం, పసుపు రైతులు చచ్చిపోతే నష్టపరిహారం ఇవ్వని, కందులకు గిట్టుబాటు ధర ఇవ్వమని, పేదోళ్లను కౌలు రైతులుగా గుర్తించి రైతు బంధు పథకం అమలు చేయమని, రైతు గర్జన, విద్యార్థి గర్జన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళను ఉద్యోగస్తులను చేయమని, కార్మిక గర్జన, సింగరేణి కార్మికుల లాంటి వాళ్లకు నువ్వు వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసినావు కదా. వీటన్నిటిని కూడా ఎన్నికలలో మీరు హామీ ఇచ్చిండ్రు, అమలు చేయండి అని చెప్పి పోరాటం చేస్తే 60 నుంచి 70 కేసులు నా మీద పెట్టి వివిధ జిల్లాలలో, ఒకరోజు సిద్దిపేటలా, ఇంకొక రోజు సిరిసిల్లలా, ఇంకో రోజు మహబూబాబాద్లా, ఓ రోజు నల్లగొండలా, ఓ రోజు మిర్యాలగూడలా, ఓ రోజు మహబూబ్నగర్లా, ఓ రోజు కరీంనగర్లా, ఒక రోజు ఆదిలాబాద్లా, ఒక రోజు రంగారెడ్డి జిల్లాల కేసులు కట్టుకొని ప్రజల తరఫున పోరాటం చేసిన నేను పోలీసు దౌర్జన్యాలతోని, మా కార్యకర్తల అరెస్టులతోటి, అక్రమ నిర్బంధాలలో ఎన్నికలలో ఓడిపోయి ఇంట్లో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోనిబ్బరాన్ని పెంచడానికి నా ఇంట్లో ఉంటే, నేను ప్రణాళిక చేస్తుంటే 10 సార్లు మీరు వచ్చి ఈ ఎన్నికలలో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేయమని అడిగింది సుధీర్ అన్న కాదా? ఇవాళ నేను అడుగుతున్న సుధీర్ అన్న, ఇక్కడనే గుడి ఉన్నది, కన్యకా పరమేశ్వరి గుడి, ఇద్దరం గుళ్ళోకి జొరుదాం. నువ్వు నన్ను అడిగి, నువ్వు తప్ప చంద్రశేఖరరావును నిలువరించేటోడు లేడు, మల్కాజ్గిరిలో నీలాంటి అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి నన్ను అడిగి, నన్ను ఒప్పించి, నేను లేదు కష్టం, నాకున్న కేసులు ఎదుర్కోవడానికి నాకు సమయం సరిపోతలేదు, ఎన్నికలలో ఎవరినైనా మంచి అభ్యర్థిని పెడదాం, గెలిపిద్దాం, నేను పూర్తి స్థాయిలో మిగతా అభ్యర్థుల కోసం కూడా రాష్ట్రం అంతా తిరగాల్సిన అవసరం ఉందంటే, లేదు నువ్వు నిలబడవలసిందే అని చెప్పి టికెట్ అడిగిన కూన శ్రీశైలం గౌడ్కు సుధీర్ అన్ననే ఫోన్ చేసిండు, వేరే పేరు ప్రతిపాదించిన కేఎల్ఆర్కు సుధీర్ అన్ననే ఫోన్ చేసిండు, మల్కాజ్గిరిలో ఉండే శ్రీధర్కు మీ శాసనసభ్యుడే ఫోన్ చేసిండు, ఇన్ఛార్జ్ సెక్రటరీ బోసరాజుకు వీరే ఫోన్ చేశారు, జనరల్ సెక్రటరీ కుంచా గారికి సుధీర్ రెడ్డి గారే ఫోన్ చేశారు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి 3 గంటలు కూర్చొని రేవంత్ రెడ్డిని పెడితే తప్ప అక్కడ బరిలో మనం పోటీలో ఉండలేము, ఇంకెవరిని ఇచ్చినా కూడా పోటీ లేకుండానే టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితులు ఉన్నాయి, మీరు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరి నియోజకవర్గంలో నుంచి పోటీ పెట్టమని చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ మాట మీద
ఇప్పుడు నేను లేవనెత్తిన అంశాల మీద ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే ఇక్కడున్న కన్యకా పరమేశ్వరి గుడిలోకి జోరుదాం, దేవుడి మీద చేయి పెడదాం. నువ్వు చెప్పింది నిజమా కాదా? ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే దేవుడి మీద చేయి పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. మరి మీరే నన్ను ఇంట్లోని తీసుకొచ్చి ఎన్నికల బరిలోకి దించి రాష్ట్రంలో ఇక్కడి నుంచి పోటీ చేయమని చెప్పి అధిష్టానం ప్రకటించిన తర్వాత అర్ధాంతరంగా అర్ధరాత్రి పూట చౌరస్తాలో నన్ను వదిలేసి నువ్వు పార్టీ మారడానికి గల కారణం ఏందో ఇక్కడ ఉన్న కార్యకర్తలకు వివరించమని సుధీర్ అన్నని అడుగుతున్నానే. నాకు చెప్పకు, నేను నాయకుని అయి ఉండొచ్చు, కానీ ఏమీ ఆశించకుండా ఇంట్లో తిని ఇల్లు తిరిగి నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సుధీర్ అన్న మీద ఉందా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడున్న కార్యకర్తల మిత్రులను అందరిని అడుగుతున్నా.